హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారా? మరి మీ కోసమే వచ్చింది ఈ గోల్డెన్ ఆపర్చునిటీ. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2025 నోటిఫికేషన్. సో ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ఎలిజిబిలిటీ, సిలబస్, ఎగ్జామ్ డేట్స్, శాలరీ, అప్లికేషన్ ప్రాసెస్ అంతా తెలుసుకోవాలి అంటే వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడాల్సిందే. అండ్ వీడియోని అసలు స్కిప్ చేయొద్దు. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అవసరమైతే షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, సిహెచ్ఎస్ఎల్ అంటే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్. 10+2 పాస్ అయిన వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్లో ఎల్డీసీ, జేఎస్ఏ, డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్కి రిక్రూట్మెంట్ అయితే ఇచ్చేసింది. సో ఈ జాబ్స్ ఇండియాలో వేరియస్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్లో అయితే ఉంటాయి. ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అంటే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 23 జూన్ 2025. ఈ డేట్లో అయితే అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ చేశారు తీసుకోవడం. అండ్ మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే 18 జూలై 2025. ఈ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫీజ్ పేమెంట్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 19 జూలై 2025. ఈ డేట్ లోపు మీరైతే అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ కరెక్షన్ డేట్ చూసుకున్నట్లయితే 23 to 24 జూలై. సో ఈ డేట్స్లో మీరు అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే అవి చేసుకోవచ్చు. అండ్ థియరీ 1 ఎగ్జామ్ డేట్స్ చూసుకున్నట్లయితే 8th to 18th సెప్టెంబర్ 2025. అండ్ టైర్ 2 ఎగ్జామ్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి టు మార్చ్ 2026లో ఉంటుంది. సో పెన్ అండ్ పేపర్ తీసుకుని నోట్ చేసేసుకోండి. అండ్ శాలరీ ఒకసారి చూద్దాం. సో లోయర్ డివిజన్ క్లర్క్ అండ్ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, దీనికి గాను శాలరీ మనం చూసుకున్నట్లయితే 19,900 నుంచి 63,200 రూపీస్ మధ్యలో అయితే శాలరీ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్, ఈ జాబ్కి గాను 25,500 నుంచి 92,300 మధ్యలో అయితే శాలరీ అనేది ఉంటుంది. అండ్ లెవెల్ 5లో ఉంటే ఇంకా ఎక్కువ శాలరీ ఉంటుంది. మంచి సెంట్రల్ గవర్నమెంట్ ప్యాకేజ్ కూడా ఉంటుంది మీకు. అండ్ ఈ జాబ్కి ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్స్ వచ్చేసి 18 to 27 ఇయర్స్. మీకు జనవరి 1, 2026 ఈ డేట్ లోపు అయితే మీరు 18 నుంచి 27 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ డేట్ ఆఫ్ బర్త్ రేంజ్ చూసుకున్నట్లయితే 2 జనవరి 1999 నుండి అండ్ 1 జనవరి 2008 మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా, పుట్టిన వాళ్ళు ఎవరైనా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే 12th పాస్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి సైన్స్ స్ట్రీమ్లో మ్యాథ్స్ అయితే కంపల్సరీ అంటున్నారండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్స్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఉంది. అండ్ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంది. అండ్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి అప్ టు 15 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే యాజ్ పర్ గవర్నమెంట్స్ రూల్ ప్రకారం ఇక్కడ వర్తిస్తాయి అనేసి చెప్తున్నారు. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ చూద్దాం. సో టైర్ 1 సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ జనరల్ అవేర్నెస్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి. సో టోటల్గా 100 క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఉంటాయి. 200 మార్క్స్ అండ్ 60 minutes టైం అనేది ఉంటుంది. అండ్ నెగిటివ్ మార్క్స్ వచ్చేసి 0.5 per రాంగ్ ఆన్సర్ అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో కొంచెం జాగ్రత్తగా అటెండ్ చేయండి ఆన్సర్స్ అనేవి. సో నెక్స్ట్ వచ్చేసి టైర్ 2, దీనికి గాను మ్యాథమెటిక్స్, రీజనింగ్, ఇంగ్లీష్, జీకే 60 క్వశ్చన్స్ ఉంటాయి 180 మార్క్స్కి. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది. అండ్ స్కిల్ టెస్ట్ ఆర్ టైపింగ్ టెస్ట్ ఫర్ డిఈఓ ఆర్ ఎల్డీసీ కోసం. అండ్ టైపింగ్ స్పీడ్ రిక్వైర్డ్ కూడా ఉంటుంది. సో అది వచ్చేసి ఇంగ్లీష్ వచ్చేసి 35 words per minute అండ్ హిందీ వచ్చేసి 30 words per minute అనేది ఉంటుంది. అండ్ స్కిల్ టెస్ట్లో 8,000 to 15,000కి డిప్రెషన్ పర్ అవర్ స్పీడ్ ఉండాలి బేస్డ్ ఆన్ పోస్ట్. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఓన్లీ ఆన్లైన్లోనే చేయాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఒకసారి లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ న్యూ రిజిస్ట్రేషన్ చేసి ఓటీఆర్ అయితే కంప్లీట్ చేయాలి. అండ్ ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ అఫీషియల్ బట్ బెనిఫిషియర్. ఫీజు చూసుకున్నట్లయితే 100 రూపీస్ ఉంది. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అండ్ ఉమెన్స్కి అయితే ఎటువంటి ఫీజు కూడా లేదు. అండ్ ఫొటోస్ అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసే ఫార్మేట్లో క్లియర్గా ఉండాలి. అండ్ ఆధార్ అథెంటికేషన్ ఉంటే ఫోటో క్లారిటీ ఇష్యూ వస్తే ప్రాబ్లం ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని టిప్స్ అయితే ఇప్పుడు చెప్తున్నాను చూడండి. మీరు బాగా ప్రిపేర్ అయితే అవ్వాలి. అండ్ సిలబస్ వస్తుంది బేసిక్ 10th ఆర్ ఇంటర్ లెవెల్లోనే ఉంటుంది. అండ్
కరెంట్ అఫైర్స్, రీజనింగ్ అండ్ మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయాలి. అండ్ మాక్ టెస్ట్ అండ్ టైపింగ్ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ మనకి వీళ్ళు చెప్తున్నారు కదా. సో దానికోసం అయితే మీరు కంపల్సరీ ఈ టైపింగ్ ప్రాక్టీస్ కూడా చేయండి. అండ్ హెల్ప్ లైన్ నెంబర్ అనేది ఒకటి ఇచ్చారు వీళ్ళు, 1800309306 ఇది టోల్ ఫ్రీ నెంబర్. సో ఎవరైనా కూడా దీనికైతే ఒకసారి కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తెలుసుకోవచ్చు. అండ్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అంటే కెరీర్కి ఒక పవర్ఫుల్ గేట్వే. మరి మీరు ఎలిజిబిలిటీ అయితే ఎందుకు ఇంకా లేట్, అప్లై చేసేయండి. మీ డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడిగేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మన ఛానల్లో గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్, టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ మోటివేషనల్ స్టోరీస్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. ఫాలో అండ్ సపోర్ట్ చేసేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.